కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అడపాల వెంకటేశ్వరరావు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి తరపున, మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి తరపున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి తరపున, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి తరపున సరే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజున 1982లో మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, సంక్షేమం, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పనిచేస్తూ మరి సుదీర్ఘంగా ఒక పార్టీ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కాలక్రమేణా అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా సరే మరి తెలుగుదేశం పార్టీ అనేది అనేక సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు నడుస్తుంది అంటే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పెట్టిన ముహూర్త బలము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజున మరి నారా నందమూరి తారక రామారావు గారు పేద ప్రజలందరికీ కూడా కూడు గుడ్డ నీడు అనే నినాదంతో పార్టీని స్థాపించి మరి రేషన్ ద్వారా బియ్యాన్ని కానీ బట్టలు కానీ ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గృహ లోన్లు కానీ ఇచ్చి మరి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు పార్టీ ఏర్పాటు చేశాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఏర్పాటు చేసిన పార్టీని ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా పడకుండా మరి ఆయన అల్లుడు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలోని సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సోదరులారా. అదే కాదు, మనందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏ వ్యక్తి పరిపాలన చేసినా ఆ వ్యక్తి యొక్క బ్రాండ్ కనపడే విధంగా ఈ రాష్ట్రంలోని పరిపాలన చేసే నాయకత్వం అయితే ఆ రోజున నందమూరి తారక రామారావు గారిది అయితే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజున కూడు గుడ్డ నీడానే ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రంలోని పార్టీని ఏర్పాటు చేస్తే మరి ఈ రోజున ఏ ప్రజలకు ఏ అవసరాలు కావాలో అవసరాలన్నీ కూడా తీరుస్తూ మరి పెన్షన్ విధానాన్ని కానీ మరి పెన్షన్ చూసుకోవాలి. మనం ఒక్కసారి కేవలం 75 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు 4000 రూపాయలుగా మార్చి ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అందించిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయాలి. మరదే కాదు, రానున్న రోజుల్లో ఏ ప్రజలకు అవసరమైన పథకాల ద్వారా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరదే కాదు, ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏ గ్రామంలో నివసిస్తున్నారో ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లోనే 3 సెంట్లు ఇళ్ల స్థలం అంటే రమారమి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాన్ని ఇవ్వడానికి కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సోదరులారా. అదే కాదు, అనేక మహత్తర కార్యక్రమాలు మహిళలను ప్రోత్సహించే విధంగా ఆ రోజున డ్వాక్రా సంఘాల ద్వారా లోన్లు ఇచ్చి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక సిద్ధం చేసి మరి మహిళలందరినీ కూడా అభివృద్ధి పదవులు నడిపించడం చూసాం. మరి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే సంక్షేమాలు పూర్తిగా పొందలేని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొందే విధంగా మరి గత ప్రభుత్వంలో 1,80,000 రూపాయలు మాత్రమే ఇంటి లోన్ ఇస్తే ఆ ఇంటి లోన్ ద్వారా వాళ్ళ ఇల్లును పూర్తిగా నిర్మించుకోలేకపోతున్నారు. వాళ్లకు మరింత చేయూతనివ్వాలి అని చెప్పేసి ఎవరైతే ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50,000 రూపాయలు మరో దఫ ఈ రోజు నిన్నే వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి సంక్షేమం అందే విధంగా, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా, ప్రతి రైతుకు కూడా నీరందే విధంగా పోలవరం అభివృద్ధి కాదు, రోడ్లు అభివృద్ధి కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతోటి దిగ్విజయంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం అనేక కాలాల పాటు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలి, పేదల పట్ల మంచి ఉన్నత స్థాయికి పనులు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఈ రోజున జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు తనయుడు మరి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆయన యొక్క సొంత నిధులతోటి, ఎటువంటి ప్రభుత్వ నిధులతో కాకుండా సొంత నిధులతోటి ఏ కుటుంబంలో ఆడబిడ్డ 18 సంవత్సరాల నిండి ఆడబిడ్డకు పెళ్లి చేస్తే 20,000 రూపాయలు ఇచ్చే విధంగా మహత్తరమైన పథకాన్ని పెట్టి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో రమారమి ఈ రోజుకి 80 లక్షల రూపాయలు ఈ
జగ్గంపేట నియోజకవర్గంలో ఆడపిల్లలకు ఇవ్వడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషము. పేద ప్రజల కోసం, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మనకున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి మనందరం కూడా అనుకుంటాం. ఆయనకు ఆడబిడ్డ లేదు కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఆడబిడ్డని కూడా తన కూతురిగా భావించి ఎవరైతే పసుపు కుంకుమగా 20,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా సాహసం చేయలేకపోయాడు. అలాంటి సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మన జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మనదే కాదు, మరి జగ్గంపేట శాసనసభ్యుల గురించి కూడా మన అందరికీ కూడా తెలియదు కాదు, కానీ ఒక్కసారి తెలియజెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు ఉన్నా సరే అక్కడ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు ఎంతవరకు పనిచేస్తున్నారో మనకు తెలియదు, కానీ రాత్రనక పగలనక నిత్యం కష్టపడి పనిచేసే నాయకుడు మనకు శాసనసభ్యులుగా రావడం మన అదృష్టం అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అనేక విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం ప్రతి కార్యక్రమంలో కూడా అతను బ్రాండ్ కనపడే విధంగా ప్రణాళికలు చేసుకుంటూ పోతున్నారు. అలాంటి వ్యక్తికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానని చెప్పి చెప్తున్నా.